స్వాత్ 365వ నామము స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఓం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమః. ఇవి ఆనందము మానుషానందము, గంధర్వానందము, పితృదేవతల ఆనందము, దేవతానందము, కర్మదేవతానందము, దేవేంద్రానందము, బృహస్పతి ఆనందము, ప్రజాపతి ఆనందము, బ్రహ్మానందము. ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి 100 రెట్లు అధికం కలిగినవి. అంటే 100 రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవి. దేవి తన భక్తుని యొక్క ఆత్మానందం ఉంది చూసారా, ఆత్మానందం చేత బ్రహ్మానందాన్ని కూడా లేశంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి ఆ బ్రహ్మానందాన్ని కూడా ఆత్మానందము చేత ఇక్కడ ఆఖరిది బ్రహ్మానందము. ఈ ఆనందాల్లో ఆ ఆనందము కూడా లేశ మాత్రంగా చేస్తుంది. అంటే దానికంటే ఎన్నో రెట్లు ఆత్మానందాన్ని మనకి అధికంగా ఇస్తుంది. ఆత్మానందానికి అంతు లేదు అని మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఆనందము మానుషానందము ఒకటైతే దానికి ఒక్కొక్కటి 100 రెట్లు చెప్పారు. మానవానందం అంటే మానవుడు పడేటువంటి ఆనందము. ఇప్పుడు పంచ కోశములు ఉన్నాయి: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ప్రపంచ సంపద మొత్తము కూడా ఈ పంచకోశాల్లో నిండి ఉంది. అటువంటి ఆనందము మానవానందం. ఆ మానవానందానికి 100 రెట్లు గంధర్వానందము, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందము, దానికి 100 రెట్లు దేవతానందము, దానికి 100 రెట్లు కర్మదేవతానందము, దానికి 100 రెట్లు ఆనందము దేవేంద్రానందము, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందము, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందము, దానికి 100 రెట్లు బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందానికి కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. అంటే ఈ బ్రహ్మానందం అన్నిటికంటే గొప్పది అని ఈ ఆనందాల్లో చెప్తున్నారు. ఆ అమ్మ ఇచ్చేటువంటి ఆత్మానందము, ఈ ఆత్మానందము ముందు బ్రహ్మానందము లేశ మాత్రంగా ఉంటుంది. అంటే అంత బ్రహ్మానందానికి అన్ని రెట్ల ఆనందాన్ని అమ్మ ఇస్తుంది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాచ్ఛానంద సంతతి అనేటువంటి ఈ నామం ద్వారా మనకి ఇన్ని ఆనందాల్ని మనకి అందజేశారు. ఆ ఆనందాలకి ఒక ఆనందానికి ఒక ఆనందము రెట్లు 100 రెట్లుగా మనకి తెలియజేశారు. అలా ఈ అన్ని ఆనందాలు లేకకి బ్రహ్మానందము గొప్పదైతే ఆ బ్రహ్మానందము కంటే కూడా అమ్మ ఇచ్చేటువంటి ఆనందము ఇంకా గొప్పది. ఆ బ్రహ్మానందము లేశ మాత్రంగా ఉండేటట్లుగా అమ్మ అతి ఎక్కువగా ఉండేటువంటి ఆనందాన్ని అమ్మ మనకి అందిస్తుంది. బ్రహ్మాద్యానంద సంతతి అని అమ్మ నామం ద్వారా మనము ఇన్ని ఆనందాలని తెలుసుకున్నాం ఈరోజు.